ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. 3 రోజుల పాటు సుడిగాలి పర్యటనకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు రా కదలిరా సభలు నిర్వహించనున్నారు. 3 రోజుల్లో 6 సభలు నిర్వహించేలా టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల సీట్ల కసరత్తులో భాగంగా 5 రోజుల పాటు రా కదలిరా కార్యక్రమానికి చంద్రబాబు విరామం ఇచ్చారు. ఈ నెల 27న పీలేరు, ఉరవకొండలో, 28న నెల్లూరు రూరల్, పత్తికొండలో బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ నెల 29న రాజమండ్రి రూరల్, పొన్నూరులలో రా కదలిరా కార్యక్రమాన్ని టీడీపీ నేతలు ఏర్పాటు చేయనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. శివ, ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు చంద్రబాబు రా కదిలిరా సంబంధించినటువంటి టూర్ అయితే షెడ్యూల్ అయితే ఖరారైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా కూడా 6 నియోజకవర్గాల్లో ఈ 3 రోజుల పాటు కూడా ఆయన రా కదిలిరా ప్రోగ్రామ్ లో పాల్గొంటాడు. అక్కడ సభలు, సమావేశాలు నిర్వహించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. గత 5 రోజుల పాటు ఈ రా కదిలిరా కంటిన్యూస్ గా జరుగుతుందని తెలియజేసినప్పటికీ కూడా 5 రోజుల పాటు ఈ సభలకు, రా కదిలిరా సభలకు బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కూడా ఒక రోజు అయితేనేమన్నా పూర్తిగా కూడా అయోధ్యకు సంబంధించి రామాలయానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక రోజు అక్కడ స్పెండ్ చేయాల్సిన పరిస్థితి. మిగతా 4 రోజుల పాటు కూడా ఏదైతే సీట్ల కసరత్తు ఉందో, సీట్ల కసరత్తుకు సంబంధించి పూర్తిగా కూడా దాని మీద ప్రస్తుతం నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితుల్లోనే ఈ 5 రోజుల వాయిదా తెలుస్తున్న నేపథ్యం. ఓకే, థ్యాంక్ యూ రవికృష్ణ.